చిన్న మంద భయపడకుము, ఓ చిన్న మంద భయపడకుము, భయపడకుము. ప్రైజ్ ద లార్డ్. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేక వందనాలు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రం 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 ఆది అందున్న దేవా నీకే స్తోత్రం 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 యెహోవా నీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం 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 ఆలోచనకర్త నీకే స్తోత్రం 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 బలమైన దేవా నీకే స్తోత్రం 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 నా రక్షణకర్త నీకే స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 మా ఆత్మకు లంగరవలే ఉన్నవాడా నీకే స్తోత్రం 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 నా ప్రాణప్రియుడా నీకే స్తోత్రం 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 ఆత్మీయ పెళ్లి కుమారుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం చీల్చబడిన మహిమ బండా నీకే స్తోత్రం 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 షారోను పుష్పమా నీకే స్తోత్రం 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 లోయలో పుట్టు పద్మం వంటి వాడా నీకే స్తోత్రం 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 గోపుర సువాసన గలవాడా నీకే స్తోత్రం 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 ఖర్జూరపు పూగుత్తులతో సంపన్నుడా నీకే స్తోత్రం 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 అతికాంక్షణీయుడా నీకే స్తోత్రం 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 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడానికే స్తోత్రం 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 నీ నోరు అతి మధురము నీకే స్తోత్రం 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 ధవలవన్నుడా రక్తవన్నుడా నీకే స్తోత్రం 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 ప్రకాశమానమైన వేకు చుక్కా నీకే స్తోత్రం 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 జల్దరు వృక్షం వంటి వాడా నీకే స్తోత్రం 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 లేడి పిల్లల వలె ఉన్నవాడా నీకే స్తోత్రం 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 యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా నీకే స్తోత్రం 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 ప్రియకుమారుడా నీకే స్తోత్రం 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 శరీరధారివై ప్రత్యక్షమైన వాడా నీకే స్తోత్రం 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 సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకే స్తోత్రం 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 మనుష్య కుమారుడా నీకే స్తోత్రం 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 సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడా నీకే స్తోత్రం 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 దావీదు కుమారుడని పిలువబడినవాడా నీకే స్తోత్రం 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 ప్రమాణపూర్వకంగా యాజకుడైన వాడా నీకే స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం 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 ప్రేమయందు పరిపూర్ణము చెందినవాడా నీకే స్తోత్రం 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 పరిపూర్ణుడా నీకే స్తోత్రం 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 లోకమునకు వెలుగు
వెలుగుగా వచ్చిన వాడా నీకే స్తోత్రం 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 నిజమైన వెలుగు నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ సత్య స్వరూపుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఆలకిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరచడానికి ఇష్టపడదాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా స్తుతి మహిమలు నీకే. నా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 జ్యోతిర్మయుడా నీకే స్తోత్రం 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 పరలోకపు తండ్రి నీకే స్తోత్రం 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 నా మంచి కుమారి నీకే స్తోత్రం 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 కుమారుడైన దేవా నీకే స్తోత్రం 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 నిజమైన ద్రాక్షవల్లి నీకే స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం
యేసయ్యకే స్తోత్రం 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 అయా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 ఈ కార్యక్రమంలో మాతో కలిసి ఏకీపిస్తున్న తండ్రి ఎంతోమంది లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకే స్తోత్రాలయ 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 అయా ప్రభువా తను వారికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా స్తోత్రం 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 ఇంతవరకు పాటల్లోని ప్రార్థనలోని తోడుగొంచినందుకు నీకు స్తోత్రాలు 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 అయా తను మేము చలిచిన స్తుతులు మా స్తుతులు ఆలకించినందుకు నీకే స్తోత్రం 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 యేసయ్యా నీకే స్తోత్రాలయ 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 అయా తన్ని దుష్టుడు ఎన్నో తన్ని మా మీద ఎన్నో బాణాలు వేసిన ప్రభా అయితే మమ్మల్ని మా కుటుంబాన్ని రక్షించినందుకు నీకే స్తోత్రాలు 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 తండ్రి అయా సాకులకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మనం ప్రార్థిస్తున్నాను ప్రభా అయితే సాకులను బలంగా వాడుకోండి ప్రభా అయితే ఎత్తుబడిన వాక్యాన్ని తండ్రి అయా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను ఎసయా నీకే స్తోత్రం 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 స్తోత్రాలు 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 ఆయతని సాకులకి మంచి ఆరోగ్యాన్ని ఆయతని మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇంకా నువ్వు అభిషేకాన్ని ఆయతని ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను ఎస్యానికి స్తోత్రాలు 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రాలు 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 పరిశుద్ర నీకే స్తోత్రాలయా సాగుకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను సీఎం సాగుకురాలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయితని శక్తిని బలంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయితండి ఇంకా నువ్వు ఆత్మతోటి శక్తితోటి బలంతో నింపమని ప్రార్థిస్తున్నాను అయితండి సాగుకులకి సాగుకురాలకి ఇంకా నువ్వు తండ్రి అయితండి ఈ పరిచయం మీద అయితండి ఇంకా నువ్వు ఆత్మని మనం ప్రార్థిస్తున్నాను ఎస్సే తండ్రి పరిచయం ఎలా అయితే ముందుకు నడిపించాలో తగిన ఆలోచన మనం ప్రార్థిస్తున్నాను ఎస్సే నీకే స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అయా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి ఇచ్చిన అయితని మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇచ్చిన పరిచయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అయితని చిన్న మంద బ్రాంచెస్లో ప్రభా అయితని ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయితని గంగవరం బ్రాంచ్లో ప్రభా అయితని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తన్ని ప్రతి పరిచయాకుల్ని అయితని ప్రతి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ఎస్యానికి స్తోత్రాలు 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 ప్రభా ఎన్నో కుటుంబాలను ప్రభా అయితని కరోనా నుండి అయితని మహమ్మారి నుంచి మీరే స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రాలు 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 ప్రభా అయితన్ని ఎంతోమంది ప్రభా అయితని నీ మందిరానికి రావాలని ఆశపడుచున్నారు ప్రభా అయితన్ని వాళ్ళ ఆశని మీరు తీర్చని ప్రభా మేమందరం తండ్రి అయితన్ని త్వరలో తండ్రి మందిరంలో ఆరాధించాలి ప్రభా అయితన్ని మళ్ళీ నీ గూర్చి కీర్తనలు పాడాలి ప్రభా అయితని నీ మహిమపరచాలి ప్రభా అటువంటి కృప మాకు త్వరలో దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ్యా నీకు స్తోత్రాలు 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 ప్రభా అయా నీకే అన్నాలయా స్తోత్రాలయా స్తోత్రాలయా స్తోత్రాలు 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 జ్ఞాపకం అయితండి ప్రతి పరిచయం అయితని ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వెంటూరు వాసాలు రేవు తన్ని మస్కిపిల్లి ప్రభా అయితని తాళేశ్వరం తండ్రి అయితని తత్రమూడు ఎదురుపిల్లి రాగలపేట మమ్ముడివారం అయితన్ని ఇంకను అయితని చాలా సంఘాలు అయితని ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా అయితని ప్రతి సాకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయితని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయితని ఇంకను తండ్రి మీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయితని పరిచర్యని ప్రభా ఇంకా నువ్వు అయితని వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయితని లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ చిన్న మంద అయితని ప్రతి పరిచర్యని అయితని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయితండి ప్రతి బ్రాంచెస్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయితండి సాకుడు తండ్రి సాకురాలు ప్రభా అయితండి ప్రతి సంఘంలో ప్రభా ఎవరైతే తండ్రి ప్రార్థిస్తున్నారు ప్రభా అయితండి
వాళ్ళ ప్రార్థనలు ఆలకించండి ప్రభు. ఎవరైతే తండ్రి కరోనాతో బాధపడుచున్నారో ప్రభు, తండ్రి మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు. తండ్రి మీరే సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు. తండ్రి వాళ్ళ ప్రార్థనలు ఆలకించండి ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా నీకే స్తోత్రాలు 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 ప్రభు. అయా నీకే ఉన్నాలు యా స్తోత్రాలు యా స్తోత్రాలు యా స్తోత్రాలు స్థుతులు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి కొమ్మని పిల్లి ప్రభు, కొమ్మని పాస్ట్ గారిని పాస్టర్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయితే వాళ్ళ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా అలాగే తండ్రి మస్క్ పిల్లి పాస్ట్ గారిని జ్ఞాపకం చేసుకొని యాకో పాస్ట్ గారిని పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయితే ఇంకా మేతని అభిషేకాన్ని ఇచ్చి తండ్రి ఆ పరిచయని ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రాలు 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 ప్రభు. తండ్రి తండ్రి నీకే స్తోత్రాలు 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 తెలుస్తున్నాను తండ్రి. ధవళేశ్వరం పాస్ట్ కానీ పాస్టర్ కానీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి వాళ్ళు కూడా తండ్రి అయితే ఇంకాను అభిషేకాన్ని ఇచ్చి ప్రభు. తండ్రి పరిచర్య ఇంకాను వృద్ధిపరిచలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కోనసీమ ప్రాంతంలో సేవ చేస్తున్న తండ్రి. తండ్రి సాకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి ఇంకాను మంచి అభిషేకాన్ని ఇచ్చి ప్రభు. తండ్రి ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా నీకే ఉన్నాలు యా స్తోత్రాలు. తండ్రి ఇచ్చిన బ్రాంచెస్ ప్రభు వెంటూరు వాసలేని కొన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి సాగుకుని తండ్రి ఇంకా నువ్వు బలంగా వాడుకుని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు 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 ప్రభు. తండ్రి నీకే స్తోత్రాలు యా స్తోత్రాలు యా స్తోత్రాలు యా స్తోత్రాలు యా తండ్రి. తండ్రి చిన్న మంద బ్రాంచెస్లో ప్రభు. తండ్రి తండ్రి ఏలూరు ప్రభు, నెల్లూరు ప్రభు, తండ్రి కొమ్మని పిల్లి ప్రభు, తండ్రి పసలపూడి అంగర తండ్రి. తండ్రి మూల స్థానం ప్రభు. ఇంకను తండ్రి అనేక బ్రాంచెస్ ఉన్నాయి ప్రభు. అనేక ప్రాంతాల్లో ప్రభు. తండ్రి చిన్న మందిరాన్ని తండ్రి మందిరాన్ని నిర్మించారు ప్రభు. తండ్రి ప్రతి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి ప్రతి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు 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 ప్రభు. తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి మా గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా జిల్లాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి తండ్రి చాలామంది స్వస్థతను ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు 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 ఇస్తున్నాను ప్రభు. తండ్రి ఇంకను తండ్రి కొంతమంది వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభు. తండ్రి వాళ్ళని కూడా సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ 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 స్తోత్రాలయ. అయా నీకే స్తోత్రాలు ప్రభు. అయితేని మా గ్రామంలో ప్రభు. అయితేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నిన్ను ఎరగని ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయితేని వాళ్ళు తండ్రి నీ మందిరాలను కడుగు పెట్టాలి ప్రభు. తండ్రి నీ మాటలు వినాలి ప్రభు. తండ్రి తండ్రి నేను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. తండ్రి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి మా రాష్ట్ర ప్రతి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి మా జిల్లాని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తూర్పుగోదావరి జిల్లాలో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. యేసయ్య తండ్రి. తండ్రి మా మండలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఫెలోషిప్ ఫాస్టర్స్ని ప్రభు. తండ్రి వాళ్ళ సంఘాలను కూడా మీరే దర్శించుకొని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నీకే స్తోత్రాలు 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 ప్రభు. అయ్యా నీకే స్తోత్రాలు యా స్తోత్రాలు యా స్తోత్రాలు యా తండ్రి. తండ్రి ఈ సమయంలో ప్రభు తండ్రి సేవకులు వాక్యం అందిస్తున్న ప్రభు. తండ్రి మీ శక్తితోటి బలంతో నిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభు. తండ్రి ఏ సంగతులు అయితే తండ్రి మాట్లాడుతున్నారు ప్రభు. తండ్రి మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఎవరైతే తండ్రి తండ్రి బాధతో నిరాశతో ప్రభు తండ్రి లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభు. తండ్రి వాళ్ళ హృదయాల్లోకి ప్రభు ఈ వాక్యాన్ని మీరు అందివ్వమని ప్రార్థిస్తున్నాను ప్రభు. తండ్రి ఏ హృదయంతో అయితే తండ్రి మీరు మాట్లాడాలనుకుంటున్నారు ప్రభు. తండ్రి ప్రతి హృదయాన్ని మీరు తట్టమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు 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 ప్రభు. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచమని ప్రార్థిస్తాను. అసయానికి స్తోత్రాలు యా స్తోత్రాలు యా స్తోత్రాలు స్తుతులయ్యా. ఆయతని సాకుని ఇంకా నువ్వు బలాన్ని శక్తినిచ్చి మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆయతని సమయంలో నేను చేసిన ప్రార్థన తండ్రి మీ పాసానికి చేర్చుకోమని ప్రార్థిస్తూ తండ్రి. తండ్రి ఉపవాస ప్రార్థనలో తండ్రి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని తండ్రి చివరి ప్రార్థన వరకు మీ సన్నిధి ఇక్కడ తోడుగుంచమని చిన్ని కొద్ది ప్రార్థన మీ పాసానికి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించిన యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం మహిమా స్తోత్రం ప్రభావం గలవాడా, సర్వాధికారి, స్తోత్రం నిరంతర స్తోత్రార్హుడా, స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం ప్రత్యేకమైన వందనాలు స్వామి. ఇంతవరకు నీ కుమార్తె జెస్ ఏంజల్ నిలబెట్టుకుని స్తుతుల ద్వారా నిన్ను గణపరచటానికి ఇచ్చిన భాగ్యానికై నీకు వందనాలు. అలాగే పాడి నిన్ను స్తుతించి ప్రార్థించడానికి ఇచ్చిన ఆ బిడ్డను దీర్ఘాయుష్మంతురాలుగా నా ప్రభు నడిపించునుగాక. ఆరోగ్యం, బలము, జ్ఞానము, ఆత్మ నడిపింపు ప్రభు దయచేయునుగాక. మహాదేవుని సన్నిధిలో ఈ శుక్రవారం చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. పగలు కొందరు, రాత్రి కొందరు ఉంటున్నారు. ఇంచుమించులో నిన్న నుంచి 7 దినాలు కొందరు ఉపవాసాల్లో ఉన్నారు. వారితో దేవుని సన్నిధి తోడుగా ఉండును గాక. నిన్నటి దినం గంగవరంలో క్రిస్టియన్ బుక్ స్టాల్ ఒకటి ఓపెన్ చేశారు ప్రభాకర్ పాస్టర్ గారు. ఆ బుక్ స్టాల్ వృద్ధి చెందుటకు దేవుని ఆత్మ సహాయం చేయును గాక. దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని యొక్క మహాకృప మనతో ఉండాలని ఆశిందాం. ప్రస్తుతం మన జిల్లా ఇంకా కోవిడ్ ఇబ్బందిగానే ఉంది. మన జిల్లాలో కేసులు కనపడుతున్నాయి. మనం మరింత ప్రార్థనాపూర్వకముగా జాగ్రత్తగా బయటికి వెళ్ళినప్పుడు దూరాన్ని పాటిస్తూ ప్రభు మీద ఆనుకుని వివేకముగా మనం ప్రభు సన్నిధిలో గడపాలి. మన ప్రాంతం కొరకు ప్రార్థించాలి. మన ప్రాంత ప్రజలను రక్షణలోకి నడిపించాలి. నాశన పాత్రను ముట్టకుండగా దేవుని కాపుదల కొరకు మనం విజ్ఞాపనలు చేయాలి. పునరా ఎందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మనం బ్రతికి సజీవుడైన దేవుని సజీవులైన మనం స్తుతించాలి అంటే వాక్యం ద్వారా మనం నిత్యము బ్రతకాలి. లేకపోతే పరిస్థితులు ప్రతికూలతగా ఉన్నాయి. అనుకూలత కలిగించే దేవుని వైపు మనం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, సజీవుడా, ఈ సాయంకాలపు వేళ ఉపవాస ప్రార్థనలో ఉదయం నుంచి కొందరు 3 గంటల దాకా ఉండి, లేదా రాత్రి అంతా ఉపవాసం ఉండి గమనంలో కనిపెడుతున్న బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి. నువ్వు చేసే ప్రార్థన నేను మానక ఆలకించేదను. నీ కన్నీళ్లు నా కవిలో చేర్చబడినవి. నీ ప్రార్థన విన్నపాలు నేను ఆలకిస్తున్నానని మాటిచ్చి మహిమ కలిగిన తండ్రి, మహోన్నతమైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించండి. ఈ కార్యక్రమం నిరాటంగా జరుగుటకు మీ ఆత్మ సహాయము తోడయుండునుగాక. వాక్యం ద్వారా మాతో మాట్లాడి స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే దినాలు మాకు మీరు దయచేయాలి. అది నీ వల్లే సాధ్యమునైనా, నీ వల్లే సాధ్యం. నీ కృప మాకు దయచేయండి. వినగల చెవి, లైవ్ అవి వరకు ఓపికగా వాక్యం వినే మనసు బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మహాదేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని విని ఆసక్తితో ఆలోచిస్తూ ఆ వాక్యమును నడిపిస్తున్న నమ్ముతున్న ప్రజలందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు. మన యొక్క లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ఛానళ్లను మనం అనేక మందికి పరిచయం చేయాలి, సబ్స్క్రైబ్ చేయించాలి, పునః స్టేటస్ పెట్టాలి, లింక్ పంపించాలి. ఇది మన కనీస బాధ్యత. లిటిల్ ఫ్లాక్ సహవాసంలో ఉన్న సేవకులు, సేవకురాండ్లు, విశ్వాస బృందం, నీ ప్రాంతం, నీ సుజల రక్షణలోకి రావాలంటే నీ వంతు సహకారం నువ్వు చెయ్యాలి. ఒకవేళ నువ్వు స్వార్థ చెప్దాన్ని వెళ్ళిన వాళ్ళు వెళ్ళకపోయినా
ఈ సేనల వారికి కనెక్ట్ అయి ఉంటే ఏదో ఒక దినం దేవుని వాక్యాన్ని వారి మనసులోకి ప్రవేశిస్తుంది, అది వారిని రక్షిస్తుంది. ఆమేన్. అలా చేస్తారు కదా, అలా చేస్తారు కదా, అలా చేయటానికి ప్రయత్నించండి. ఈరోజు ఈ కృప కలిగిన దేవుని యొక్క నీడలోనికి వచ్చిన మనందరము ఆయన వాక్యపు వెలుగులోకి ప్రవేశించి మన ఆత్మీయ దప్పికను తీర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసిన 2వ లేఖ, అంటే కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం, మొదటి అధ్యాయం 18వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త, ఇక్కడ ఒక వార్త అనే మాట వినబడుతుంది. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. ప్రభువా, ఈ శ్రేష్టమైన మాటలు మాకు అర్థం అవటం సహాయం చేయండి గాక. నేను ఒక మాట ఉపోద్ఘాతంలో మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ సిలువను గూర్చిన వార్త, లోకంలో ఎన్నో వార్తలు మనకు వినబడుతున్నాయి, వినబడుతున్న వార్తలు రొటీన్ వార్తలు. వార్తా పత్రికల ద్వారా ఉదయం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, దినచర్యలో ఎన్నో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి పత్రికల ద్వారా వార్తలు వినపడుతున్నాయి. లేకపోతే వ్యక్తిగత వార్తలు ఫోన్ ద్వారా, ఇదిగో అన్ని జిల్లాలు బాగానే మన జిల్లా బాగోలేదట అనే వార్త. ఇంకా ఎన్నో విచిత్రాలుగా చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆశ్చర్యకరమైనది ఏమిటి అంటే సిలువ వార్త. ఈ వార్త లాంటి వార్త నీకు ఎక్కడ దొరకదు, కనబడదు, వినబడదు. ఈ వార్త శాశ్వతమైన వార్త. ఈ వార్త పేరేట సిలువను గూర్చిన వార్త. ఇక్కడ 2 గుంపులు చూపిస్తున్నాడు. నశించుచున్న వారికి వెర్రితనం అంట. దీన్ని మతమనే వార్తలోకి తీసుకెళ్తారు వాళ్ళు. 2 బ్రతుకుదేననే వార్తలోకి తీసుకెళ్తారు. 3 ఏదో కులాలకు సంబంధించిన వార్తను తీసుకెళ్తారు. ఇది మనుష్యుడను అజ్ఞానము అనే పొరలో నిలిపి కడతా ఉంది సాతానుడు. కానీ ఆ వార్త నీకు తెలియాలి అంటే మేమంటున్నాం ఇలాగా, రక్షించబడుచున్న మాకు దేవుని శక్తి. అది దేవుని శక్తి. అది ఒకసారి రుచి చూడాలి. ఆ వార్త నీకు అర్థం అవ్వాలంటే ఈరోజు కొంచెం సమయం కేటాయించుకొని ఈ వార్తలో ఉన్న బోధ ఏమిటి, ఈ వార్తలో ఉన్న బోధ ఏమిటో నీకు అర్థం అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లటానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. నా ప్రభువుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి, చూడండి. లేదా మీ యొక్క సెల్ ఫోన్లో, లేకపోతే మీ యొక్క నెట్ ఉన్న సెటప్ కలిగిన టీవీల్లో ఈ వార్త వినబడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయిన ఈ వార్తను కొంచెం పరిశీలన చేయండి. ఈ వార్తలో ఒక బోధ ఉంది, విందామా? చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 1వ అధ్యాయములోనే 17వ వచనం నుంచి మనం ప్రారంభించడానికి ఇష్టపడదాం. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. వార్త వింటున్న దీని వెనకాల బోధ ఉంది. బోధ.
అంటే ఉపదేశము. ఈ బోధ మనకు అర్థం అవ్వాలి. మనలో ఉన్న బాధకి నివారణ కావాలంటే వైద్యము, చికిత్స పొందుతున్న వారు ఔషధాన్ని ఎలా వాడతారో అలాగే మనలో ఉన్న బాధ తొలగాలంటే బోధను మనం వినాలి. ఈ బోధలో ఉన్న విషయం ఏంటండి? క్రీస్తు నన్ను పంపలేదు దేని కొరకు? బాప్తిసం ఇచ్చుటకు. కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు. శిలువ లోకంలో వ్యర్థముగా కనపడుతుంది. శిలువ లోకములో ఒకదానిలాగే కనపడుతుంది. కానీ ఇక్కడ ఏమనుంది అంటే పిల్లరా, క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండాన్నట్లు వాచ్యర్యతము లేకుండగా సువార్త ప్రకటించటకి ఆయన మమ్మల్ని పంపెను. అందులో పౌలు ఉన్నాడు, అందులో తీతు ఉన్నాడు, అందులో లూకా అనేవాడు ఉన్నాడు, అందులో పిల్లల తిమోతి ఉన్నాడు, అందులో ఇచ్చాది భక్తులు ఉన్నారు. ఈ దినములంతా మందు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ నుంచి జకరియా గారనే వ్యక్తి ఉన్నాడు. సువార్త వ్యర్థము కాకూడదు. ఈనాడు సువార్త వ్యర్థముగా అర్థమవుతుంది కొందరికి. సువార్త లాభసాటిగా అర్థమవుతుంది కొందరికి. దయించి నా 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. సువార్తను వ్యర్థముగా ఆలోచించకండి. సువార్త అనేది వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించటకి ఆయన మమ్మల్ని పంపారు. నెంబర్ 1, సువార్త నీకు అర్థం అవ్వాలి అంటే ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పునరా ఇక్కడ చూడండి, 22వ వచన భాగం. అదే 22వ వచన భాగం. యూదులు సూచక క్రియలు చేయమని లోకంలో యూదులు, యేసు ప్రభు ఏ యూదుల నుంచి వచ్చారో ఆ ప్రజలు అంటున్నారట, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు మొదటి మాట, వాళ్ళు ఏమడుగుతున్నారట? సూచక్రియలు. మేము చూస్తుండగా అద్భుతాలు చేస్తే నమ్ముతాం, లేకపోతే నమ్మం. ప్రభు చెప్పాడు వాళ్ళ మనస్సాక్షి అలాంటిదని. ఆయన మరణమనే మలుపు ద్వారా ఆయన శరీరమును మరణాన్ని బంధించడానికి ఒక సూచక క్రియగా రుజువు చేశాడు. ఈ బోధలో ఉండే విశేషం ఏమిటి అంటే పిల్లరా, మనము సూచక్రియలు కాదు, శిలువ వార్త వ్యర్థము కాకుండా నీకు అర్థమవుతే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఆ దైవ శక్తిని అనుభవించిన వారు, ఆ దర్శనాన్ని చూసిన వారు, ఆ వెలుగులో ఆనందిస్తున్నవారు, ఈ లోకం వాళ్ళకి ఎలాగుంటుందంట? పెంటగా. ఓ భక్తుడు పాడాడు, వెగట కలిగిన ఈ లోకమేగా, యుగ యుగములు నీతో నేనుండా, వెగట కలిగిన ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నేనుండా, నీ కొరకేను వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేను వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, దేవా, నాకొకసారి కనిపించరావా, నాకొకసారి నీ ప్రత్యక్షతలు చూడాలి, నీ దర్శనమును చూడాలి, నీ వెలుగును చూడాలి. నీ వెలుగులో నేను ఆనందించాలి. కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తున్నారట, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారట, కొందరు వారికి ఉన్న సిరి సంపదలు భవనాలను బట్టి అతిశయిస్తున్నారట, కొందరు వారుకున్న అందాన్ని బట్టి వారే అతిశయిస్తున్నారట.
ప్రభు అన్నాడు, ఈ అతిశయమంతయు కేవలము చెడ్డది, భూమి మీద కృప చూపుచున్న నేనేనని నీవు పరిశీలనగా తెలుసుకోవాలి. అప్పుడు నీకు అర్థం అవుద్ది. స్తోత్రం. యూదులు ఏమడుగుతున్నాడు? సూచక్రియలు. ఏనాయనా అలవాటు అయిపోయిందా సూచక్రియలు నీకు? అవునులే, ఐగుప్తులో గడ్డి తినే జీవితం అయిపోయింది కదా లోకంలో మనుషులకు, అంచేత సూచక్రియలు అడుగుతారు. ఎందుకు? అక్కడ పాము కర్రగా మారింది, కర్రే పాముగా మారింది. ఓహో, వాళ్ళకి అలవాటు అయిపోయింది సూచక్రియలు చూద్దాం. లిల్లు ఇప్పుడు కర్ర పాడేసాడు మోషే, పాము అయిపోయింది, తోక పట్టుకున్నాడు, కర్ర అయిపోయింది. ఐగుప్తు మాంత్రికులు అలా చేశారు, అవి అలాగైపోయినాయి. ఆకాశం వైపు చూసి ధూళి రమ్మన్నాడు, ఒకసారి కప్పలను రమ్మన్నాడు, ఒకసారి నీళ్లను రక్తముగా మార్చేశాడు. ఈ మధ్యకాలం ఈ దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయములో రూపాంతర కొండ మీదకి మోషే ఏలియా దిగి వచ్చారని యేసు ప్రభు పేతురు సంభాషణలో కనపడతా ఉంటుంది. మనం చూస్తే వినబడతా ఉంటుంది, కనబడతా ఉంటుంది. భూమి మీద అద్భుతాలు చేసిన వ్యక్తులలో ఇద్దరు వ్యక్తులు రుజువై ఉన్నారు. ఎవరు? ఏలియా. ఎవరు? మోషే. కానీ చాలా కాలం నుంచి ఒక వాదన ఉంది, హానోకు వస్తాడు అని. జాగ్రత్తగా వినాలి. హానోకు వస్తాడా రాడంటది కాదు, కానీ హానోకు 300 సంవత్సరాలు తన ప్రయాణం, 360 సంవత్సరాలు ముగింపు. దేవుడు అతను కొనిపోయాడంతే. హానోకు కేవలం ఆయనకి ఇష్టమైన పాత్ర తీసుకుపోయాడు. దేవునికి ఘనమైన మహిమ కలుగును కాక. మరి మిగిలిన వారు ఎవరంటే, హానోకు వెళ్ళిపోయాడు, కానీ ఏలియా, మోషే. ఈ సులువ వార్త మనకు అర్థం అవ్వాలి. లోకంలో ఎన్నో రకాలైన విపక్తులు, ఎన్నో రకాలైన పోరాటాలు, సిద్ధాంతాలు కలిగి వచ్చినప్పటికీ పరలోకమునకు ఎక్కిపోవటానికి ఆటంకాన్ని తోసివేయాలి, అనుకూలత దాటుకుంటూ వెళ్ళిపోవాలి. మనం పిల్లల దాని గురించి మనం ఎర్రెర్రిగా మనం వ్యాఖ్యలు పడక్కర్లేదు. కానీ బైబిల్లో ఎక్కువ సపోర్ట్ చేసేది ఏంటంటే మోషే, ఏలియా. దేవునికి స్తోత్రం. ఈ సిలువ వార్త మనకు అర్థం అవ్వాలి. ఇశ్రాయేలుకి ఏమి గుర్తుండిపోయింది? ఏలియా పరమునకు వెళ్ళిపోతున్నాడు అగ్నిరథముల మీద. మోషే కనపడకుండా వెళ్ళిపోయాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. బండను బద్దలుగొట్టి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళనేమో రక్తంగా మార్చాడు, రక్తాన్ని నీళ్లుగా మార్చాడు. ఆకాశం ధూళి దింపాడు. ఆ రాత్రి సంహారక దూత మీ ఇంటికి రాకూడదని రక్తపానమాడ ఉంచమని. ఇవన్నీ సూచక్రియలు. నీకు అలవాటు అయిపోయింది. ఇంకెంచేపు సూచక్రియలు చూస్తే రక్షణ వార్తో, నీ అవలక్షణాలను సరిచేసే వార్తో, నీ బ్రతుకును తీర్చిదిద్దే వార్తో, నీ పాపాలను కడిగే వార్తో, నీ బ్రతుకుని బండనేసి ఉతికే వార్త. ఏ వార్త అంటే యేసు రక్తము ప్రతి పాపిని క్షమిస్తుంది. యేసు రక్తములో నేను కడగబడాలి, యేసు రక్తములో నేను శుద్ధి చేయబడాలి. ఆ వార్త నాకు కావాలి. ఆ వార్తలు నేను మునిగి తేలాలి. ఆ రక్తములో నేను కడగబడాలి. అందుకే మోషే క్షమించండి, బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పి, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా కనుక వచ్చేవాడు శక్తిమంతుడు, పరిశుద్ధాత్మలోను అగ్నిలోనికి బాప్తిసం ఇస్తాడు. మీరు అగ్నిలో ములుగులు తేల్తావా? శద్రకు మించి అభ్యర్థులాగా ఆ పనికి వాళ్ళు నియమించాడు అంతే. దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యూదులకి ఏం అలవాటు అయిపోయిందమ్మా? సూచక్రియలు కళ్ళు ఎదురుగుండా కనపడాలి, లేదా మీరు నమ్మము నిన్ను అంటున్నారన్నమాట. స్తోత్రం. అందుకే వాళ్ళకి అప్పడాలు, చేపలు, రొట్టు ముక్కలు వాళ్ళు ఎదురుగుండా చేసి
తినేసి "వేవ్" అన్నాక 12 గంపలు పాపం ప్రార్థనలు అలిసిపోయారు, ఏమైనా పెట్టారు లేదో, 12 గంపలు చేపల ముక్కలు, రొట్టెల ముక్కలు, స్తోత్రం హల్లెలూయా. తట్ల మీద ఎత్తే పేతురు అనుకున్నాడు మా ఇంటికి పట్టుకోమన్నా, కాదు కుర్రగాడు ఇంటికి పట్టుకెళ్ళండి అబ్బాయి. దేవుని కృప ఎంత గొప్పదో, దేవునికి ఎవరైతే ఇస్తారో, దేవుని కొరకు ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్టతలో సమర్పణలోకి వస్తారో వాళ్ళ జీవితాలను నేను ఒక సాక్షార్థంగా, ఒక రుజువు కలిగిన కుటుంబంగా చేస్తాను, నువ్వు చూస్తావు అంటే వీళ్ళకి ఆ చూస్తాను అలవాటు అయిపోయింది. కానీ అక్కడ మరొక గుంపు ఉంది అమ్మగారు, గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. వీళ్ళ అమ్మకాడు బంగారం, వాళ్ళేమో చుచిక్రియలు కావాలంట, వీళ్ళకేమో జ్ఞానం కావాలంట. యుద్ధం ఎలా చేయాలి, ఆ అంతరిక్షంలో వస్తాను ఎలా కనుగొనాలి, వాడి జేబులో ఏముంది, వాడి పొట్టలో ఏముంది. ఎప్పుడోసారి ముసలోళ్ళు కథ చెప్పారు, ఏ మానవ నుంచి వచ్చేస్తున్నాడంట, కడుపులో పెట్టేసుకున్నాడంట బంగారు బిస్కెట్లు అన్నాడు. కడుపులో బంగారు బిస్కెట్లు పెట్టుకోవటం ఏంట్రా బాబు అంటే, అప్పుడు విదేశాల నుంచి వస్తున్న దొంగలు అలా తెస్తే దొరికేసారట అని చెప్పుకుంటే నిజమా కాదు అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు వాస్తవంగా మనం చూస్తుంటే ఎన్ని రకాలైన తెలివితేటలు పెరిగిపోయినాయి చూసారా మనుషుడికి. వీడి తెలివితేటలు తేగలు తినా, వీడి తెలివితేటలు పెరిగి కోది సమస్యలు పెరిగిపోతున్నాయి. వీడి తెలివితేటలు అధికమయ్యి కొలది, వీడి జ్ఞానం అధికమయ్యి కొలది పిల్లరా అజ్ఞాన పాత్రుడుగా మారిపోతున్నాడు. గ్రీక్ దేశస్తులు ఏమడుగుతున్నారట, జ్ఞానాన్ని వెతికేస్తున్నారు. భూమిలో ఏమున్నది, గ్యాస్ ఉన్నది, పెట్రోల్ ఉన్నది, డీజిల్ ఉన్నది, గీజ్ ఉంది, వెతుకుతున్నారు వీళ్ళు. దేవుడు వెతుకుతలేదు, భూమిలో ఏముందో వెతుకుతున్నారు. మరి ప్రాబ్లమ్స్ రాకపోతే ఏమొస్తాయి? ఆకాశంలో ఏముంది, ఆడెవడో అంటున్నాడు కొత్త సూర్యుని కనిపెట్టాడంటే వాడు దాకముఖంగాడు. ఉన్న సూర్యుడికే వేడికి తట్టుకోలేకపోతాడు, మరి ఇంకో సూర్యుడు ఎదుగురా బాబు అంటే ఏదో గొప్ప. ఆనాడు నిమ్రోజు కాలంలో మొదలెట్టారు, నేనేదో చెయ్యాలి. ఆనాడు ఈనాడు అదే రోగం. కోపం తెచ్చుకుంటున్నారా? ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్న మనకు కూడా అదే రోగం. నా పేరు ముందుండాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి. నీ పేరు పరలోకంలో ఉందో చూసుకునేడు. నువ్వు గొప్పవాడు అవ్వాలనేది నీకు కాదు కాంక్ష. ఎదరవాడిని ఓడించేయాలి, ఎదరవాడిని వెనగ్గెంటేయాలి, ఇది కాదు. ఎదరవాడిని ఓడించాలనే మనసు నీకు వద్దు, ఎదరవాడిని వెనక గెంటాలనే ఆలోచన నీకు వద్దు. నీకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, నాకు నీవిచ్చిన పందెములో ఓపికగా నేను ప్రయాణం చేయాలి. ఎదరవాడి ఓటం గురించి వద్దు, నీ గెలుపు గురించి ఆలోచించు. ఆడు ఓడిపోవాలన్నది చెడ్డ మనస్సు, నువ్వు గెలవాలనుకున్నది నిదానమైన మనస్సు. మరి అదేంటంటే అలాగంటున్నారేంటి? మరి ఆడు ఓడిపోకుండా నేను ఎలా గెలుస్తాను? ఆడు ఓటం గురించి ఆలోచించుకో, నీ గెలుపు గురించే, నీ నడక గురించే, నీ భక్తి గురించే, నీ విశ్వాసం గురించే. ప్రభువా నన్ను నడిపించు, నా కాళ్ళకు శక్తిని, నా ఎముకలకు పుష్టి దయచేయి, నా యొక్క జ్ఞానంలో ఇటు అటు తొలగిపోకుండా నన్ను నడిపించు అనాలి తప్ప, వాడు ఓడిపోవాలైనా, ఆడు పాడైపోవాలైనా ఆ నలగవన ఇంకా నలగైపోవాలన్నా అయ్యేదో ఆ గొడవలన్నీ మనకి ఎందుకండి గొడవ. స్తోత్రం. ఎక్కెక్కిబడి ప్రార్థన చేస్తున్నారు. నా ప్రభుకి అది అవసరం లేదండి. పందెపు రంగములో ఓపికగా పరిగెత్తాలి. స్తోత్రం. బైబిల్ పద్ధతి అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో. రెండోది, గ్రీకు దేశస్తులు జ్ఞానం లేదు. ఎక్కడ? భూమిలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. సముద్రం లోతు ఎంత ఉంది, సముద్రం వెడల్పు ఎంత ఉంది, సముద్రంలో చేపలు ఎలా పట్టేసుకోవాలి,
ఆ రిలయన్స్ తత్తుకోడికి వచ్చాడు ఇక్కడికి, మన ప్రాంతానికి. ఆడి పేరు ఏం పేరు, వాళ్ళ అన్నదమ్ముల పేర్లు. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ ఆయిల్ పట్టుకెళ్ళొచ్చు కదా. ఈ సముద్రంలో చేపలు, గోదావరిలో చేపలు రాకుండా వాళ్ళే పెద్ద పెద్ద లంగర్లు గేలాలు వేసేసి ఎక్కడికక్కడికి ఆ బోట్ల నిండా అదేదో లైట్లు పెట్టారు, ఆ లైట్గా చేప వచ్చేస్తుంది. చూపించడానికి వీల్లేదు ఈవేళ. పరరా ఆ చేపలన్నిటికీ గేలాలు పాడేస్తాం వల్ల అవి మింగితే లాగేస్తారు, ఓడ చేర్చి లాగేస్తారు. ఆ బోట్ నిండా నింపేస్తారు, ఆ ఓడ మినీ ఓడలు నింపేస్తారు, దాంట్లో వేసుకుంటుంది. అదొక పెద్ద వ్యాపారం వాడికి. రిలయన్స్ వాడాడు, వాడికి పెట్రోల్ వ్యాపారం, డీజిల్ వ్యాపారం, చేపల వ్యాపారం. ఆడు ఎంతమంది? నలుగురే, వాడు, వాడు భార్య, కూతురు, కొడుకుని. ఎంత తింటావురా? హిందీలో తిడదాం అనుకుంటున్నాను మళ్ళీ అని. సుప్రహో. దేవుని సన్నిధిలో తృప్తి లేని జీవితాలు, ఎదరు వారిని పాడు చేయని ఆలోచనలు. అదా నీటిని దేవుడు సృష్టిస్తా? కాదు కాదు. నిన్నే, అందుకే బైబిల్ దగ్గరికి రావాలని సిలువ వార్తలో ఉన్న భాగ్యం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీకు కలిగిన దాంట్లో కొంచెమైనా పెట్టాలి. స్తోత్రం. జక్కయ్య గురించి విన్నారు కదా మీరు, జక్కయ్య గురించి విన్నారు కదా. మీకు తెలంది ఏముందండి బాబు, మీకు బైకిత్తే వాళ్ళు ప్రసంగం చేస్తారు. జక్కయ్య గురించి ఏమి విన్నారు? తన ఆస్తులు సగ భాగము బీదలకు ఇచ్చేస్తున్నాడట. ఆస్తులు సగ భాగం ఎవరికి ఇచ్చేస్తున్నాడట? బీదలకు ఇచ్చేస్తున్నాడట. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాడు. ఇంకెంత ఉంది? సగమే కదా ఉంది. ఒక 100 ఎకరాల ఆస్తి ఉందనుకోండి, అందులో సగం బీదలకు ఇచ్చేసాడు, ఇంక సగమే ఉంది. సగంలో ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాడికి 400 ఇచ్చేస్తాడు. మరి ఇంకెంత ఉంటుంది ఇతనికి? నేను లెక్కల గడ్డ చూస్తే ఇంకా తనకున్న ఆస్తులో 25% ఉంటుంది. 50% బయటకు ఇచ్చేసాడు. 4% అన్యాయం తీసుకున్న వాళ్ళకి అదొక 25 వెళ్ళిపోయింది. ఇంకా 25% ఉంది ఆస్తి. ఇంత రిచ్ మ్యాన్, ఇంత విస్తారమైన వ్యాపారం కలిగిన వాడు ఎవరు దొరికారు ఈయనకి? యేసయ్య వచ్చి తన ఇంట్లో అడుగు పెట్టాడు. ఏమిటా ఇల్లు అంటే, నీ దేహమే దేవునికి ఒక ఇల్లు. నీ ఇంటిలోకి ఆయన వస్తే నీ ఇంటి వాతావరణమే మారిపోద్ది. అప్పుడు నువ్వేం ఎదగాలో నీకు అర్థమవుతుంది. జ్ఞానాన్ని కాదు, యేసుని వెతుకుతావు. యేసయ్య ఎక్కడున్నాడు? అదిగో అరణ్యంలో ఉన్నాడు, ప్రజలు అక్కడ పరిగెడుతున్నారు. నదీ తీరాన్నాడు, అక్కడ పరిగెడతాడు. సిలువ వార్తలో పలరా ఒక సువాసన ఉంది, సిలువ వార్తలో శక్తి ఉంది, సిలువ వార్తలో మాధుర్యం ఉంది, సిలువ వార్తలో స్వస్థత ఉన్నది, సిలువ వార్తలో అద్భుతం ఉన్నది, సిలువ వార్తలో మోక్ష రాజ్యానికి మార్గం ఉంది. అక్కడికి ఎక్కిపోవటానికి ఇక్కడ ఎన్ని చిక్కులు పెట్టుకుంటున్నావురా? సిలువ వార్తను వింటున్న నీవు గ్రీక్ దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నట్లుగా నువ్వు లోకంలో ఏ జ్ఞానం? ఎర్రి జ్ఞానం, ఎర్రి జ్ఞానం, ఎర్రి జ్ఞానం, పుస్తకాల జ్ఞానం, ఏవేవో రకరకాల జ్ఞానం. దైవ జ్ఞానాన్ని వెతకండి, దైవ జ్ఞానాన్ని వెతకండి. 23వ వచనంలో మంచి మాట ఉంది. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అసలు మా దర్శనం, మా ఉద్దేశం, మా ఉనికి, మా ఆలోచన, మా తాత్పర్యం ఏమిటో తెలుసా? మీరు కోరుకుని ఇవైతే మేము ఆశించే దాంట్లో ఉన్నది ఏంటో తెలుసా? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మా ప్రకటన మీకు అర్థమవుతుందా? మా ప్రకటన మీకు గోచరం అవుతుందా? మా ప్రకటనలో ఉన్న ఆ దైవ దర్శనం మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మోషే అనుకున్నాడు, ఇంత మటుకు చాలు అయినా. ఏదో మా అమ్మ కని పాడేసిందట నైల్ నదిలో, ఏ మొసలో మింగేయకుండా రాణి అమ్మగారు పెంచుకున్నారట. వాళ్ళ పరిస్థితులన్నీ చూస్తే నాకు అంతా అయోమయం అయిపోయి గొడవలు పడి బయటకు వచ్చేసాను. అక్కడి నుంచి పరుగు అలసిపోయి
వాళ్ళకు కూడా అర్థమైపోయింది నేను ఇశ్రాయేలుని అన్నాడు ఐగుప్తీయులకు. వాళ్ళు నా మీద విషపు చూపు చూపుతున్నారు. నేను పరిగెట్టగా ఏదో ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఏదో ఆ పిల్ల ఆ ఒంట్లకి ఆ గొర్రెలకి నీళ్ళు పెట్టుకుని పిల్ల కనపడింది. ఆ అమ్మాయి సహాయం చేశాను. మీరు ఎవరంది? అనాదిని అనాదిని. మా ఇంటికి రమ్మంది. అంతే. వాళ్ళ తండ్రి వాడు చూశాడు, ఆ మంచితనం చూశాడు. పిల్లనిచ్చి పెళ్ళి హాయిగా ఉంది. 2 కొడుకులు కనుక్కున్నాను. ఆ 2 కొడుకులకి నేను ఎలాగోన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, పరదేశంగా ఉన్నాను కదా, తగిలిన పేర్లు పెట్టుకుని ఏదో ప్రభువుని ప్రార్థన చేసుకుంటా ఇంత మట్టుకు చాలులే అనుకుంటున్నాను. కానీ ప్రభువు నన్ను మర్చిపోలేదు. నేను ఆయన మర్చిపోయాను. నా ఛాయలు విడిచిపెట్టేశాను. ఏదో యేసుబాబు నాయన హల్లెలూయా స్తుతి మహిమ ఆమేన్ అని అనుకుంటున్నాను. కానీ ఆయన వచ్చి నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాతో మాట్లాడాక నా బ్రతుకును మళ్ళీ, నా జీవితానికి మళ్ళీ ఆ వార్తలో ఉన్న శక్తి అర్థమయ్యి ప్రజలతో నేను అడవటం మొదలుపెట్టాను. ఎలా మొదలుపెట్టాను? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 లేదా 24. మోషే పుట్టినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇదిగో చూడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలుని అంటే సిలువ వార్త నాకు మేలట. స్తోత్రం. పునర సిలువ వార్త నాకు మేలుగా ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం. అల్పకాల పాప భోగమును దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. ఈ ఒక్క మాట ₹1,00,00,000 విలువైన మాట అండి. అబ్బా, ₹1,00,00,000 కంటే విలువైన మాట. ఏ మాట? స్థిర బుద్ధి కలవాడై. ఆ దైవ వార్త నీకు అర్థం వల్ల స్థిర బుద్ధి కావాలి. లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటాడు. ఉదయమే కృపా వాగ్దానం చూస్తానికి పూర్తి అవ్వకుండా కానీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు. అందులోంచి ఇందులోకి వచ్చేస్తాడు, ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతాడు. సాయంకాలం వర్తమానం 10 నిమిషాలు చూస్తాడు, ఎక్కడికో పోతూ ఉంటాడు. ఒక భక్తుడు ఇంక ఓపెన్ చేయడు. ఏదైనా బాధ వస్తే మాత్రం ఫోన్లో కనెక్ట్ అయిపోయి ఇంకా అసలు ఎవరిని కుదిరించడు. కారణం స్థిరబుద్ధి లేదు నీకు. అస్థిరుడైన వ్యక్తులు స్థిరులుగా మార్చబడ్డారు దర్శనం చూసాక. మోషే ఒక దర్శనం చూశాడు. అక్కడ పిల్లరా లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య డైరెక్ట్ దర్శనం దొరికింది. ఎప్పుడైతే దర్శనం దొరకు స్థిరబుద్ధి, అస్థిరత్వం అంతా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితాలలో ఆ సిలువ వార్త నిన్ను ఉద్ధరిస్తుంది. ఆ సిలువ వార్త నీకు క్షమారుద్ధిని కలిగించడానికి. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి సిలువ పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ఈ దైవ శక్తిని ఎలా అనుభవించాలి, ఎలా నేను సొంతం చేసుకోవాలి, ఎలాగ నాకు సొంతం అవుతుంది, అది ఎక్కడ దొరుకుద్ది, అది ఏ విధంగా నేను సమకూర్చుకోగలను. ఈ ఉపవాస ప్రార్థనలో
ఒక నిరీక్షణతో, ఒక పట్టుదలతో, ఒక దైవ స్వరం వినటానికి నేనేం చేయాలంటే ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరం వారికి ప్రత్యేకించబడి వాక్యం వింటూ లోతైన అనుభవాన్ని కలిగి ప్రభుతో నువ్వు నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుతో అనగా వాక్యముతో కనెక్ట్ అవుతూ ఉండాలి. వాక్య సహవాసములో నువ్వు ఆనందించాలి. వాక్య ప్రత్యక్షతలలో నువ్వు సాగిపోతూ ఉండాలి. ఈ 7వ నెలంతా కూడా 31వ తారీఖు వరకు కూడా 1వ తారీఖు మొదలు ప్రతిరోజు బాప్తీసాలు ఇచ్చిన రోజులు ఉంటాయి. కారణం మొట్టమొదట 1995వ సంవత్సరం ప్రభు పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ జనవరి 1 నుంచి 7వ నెలలో 7 దినాలు సంపూర్ణ ఉపవాసాలు ప్రతిష్టతలో ఉండి 7వ దినాన్ని 12 మందికి బాప్తిసం ఇచ్చాం. దేవునికి స్తోత్రం. ఆ బాప్తిసం ఇచ్చిన వ్యక్తులు కొందరు దేవుని సేవ చేస్తున్నారు, కొందరు సువార్త పరిచయంలో ఉన్నారు, కొందరు ఈ లోకయాత్రను ముగించుకొని ప్రభు రాజ్యములో ప్రవేశించి నెమ్మది పొందుతున్నారు. అక్కడ నుంచి బాప్తిసాలు మళ్ళీ 10వ నెలలో బాప్తిసాలు. ఇప్పుడు ఆల్రెడీ నన్ను అడుగుతున్నా, అయ్యా 7వ నెలలో ప్రభు బలారాధన ఉంటుందా? అమ్మా, ప్రస్తుతం వాతావరణం బాగలేదు కదా, వాతావరణం ప్రక్రియ ఇబ్బందిగా ఉంది కదా, కొంచెం ఎదురు చూద్దాం, ఇంకా కొంతకాలం మనం జాగ్రత్త కలిగి ఆ తర్వాత ప్రభు బలి విరుద్దాం, తొందరపడకండి. తప్పనిసరిగా దేవుడు మీ ఆసక్తిని బట్టి మీ కోరికను సిద్ధింపచేయునుగాక. దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో పిల్లలారా, ఇక్కడ మనం చూస్తున్న వార్తలలో ఒక సుదీర్ఘమైన వార్త ఏంటంటే, ఒక అమూల్యమైన వార్త ఏంటంటే పిల్లలారా, ఈ ప్రజలకు ఏం చెప్తున్నాడు? మేమైతే స్తోత్రం క్రీస్తును ప్రకటించుచున్నాము. అది లోకానికి ఎలాగున్నా పిల్లల పిలవబడిన వారికే దేవుని శక్తి. పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానము దొరకాలి అంటే నువ్వు ఎక్కడెక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కృత్రిమ జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, లోక జ్ఞానం, పిచ్చి జ్ఞానం. పరమందున్న దేవుని జ్ఞానము నిన్ను ప్రయోజకుడిగా చేస్తుంది. హల్లెలూయా. నిన్ను ప్రయోజకుడిగా చేసే ఆ దైవ జ్ఞానం, ఆ దైవ కృప, ఆ దైవ ప్రసన్నతలో నువ్వు నిత్యము ఆనందించటానికి నువ్వు ఇష్టపడాలి. ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని వాక్యాన్ని ఎవరు వేసుకుందాం. దేవుని వాక్యంతో మనం ఆనందిద్దాం, దేవుని వాక్యంతో మనం సంతోషిద్దాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంటుందండి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలోకి వచ్చి మనం చూస్తే ఆ విషయాన్ని పౌలు ఎంత జాగ్రత్తగా సున్నితముగా దాన్ని ట్యాకిల్ చేస్తున్నాడో చూడండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. పౌలు ఇక్కడ ఒక సుదీర్ఘమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అర్థం చేసుకుంటాక ఇష్టపడండి. మనం ఏయో కొన్ని అద్భుతాల గురించి మాట్లాడితే ఈజీగా అర్థమవుతుంది. ఈ వార్త ఏ వార్త? సిలువ వార్త. 2 దేవుని శక్తి. ఈ దేవుని శక్తి నువ్వు అనుసరించాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించట. ఆమేన్. అబ్బా, పౌలట దేని బట్టి అతిశయిస్తున్నాడట? సిలువ యందు. ఎలాగంటే సిలువని ఇలాగ పెట్టుకుని, కొంతమంది కరసిలువని ఇలాగేసుకుని యెరూషలేములో పిల్లరా ఆ సిలువలు బాస్తా ఫోటోలు తీయించుకో, రే బాతి
నిన్నే బాది వెనకాలలా మోస్తున్నాడు గతి. ఇప్పుడుకి నేను యెరూషలేము 3 సార్లు వెళ్ళానండి. ఇప్పటికి ఇంకో ట్రిప్ వెళ్ళొచ్చేది. ఈ కరుణమ్మ ఎయిర్పోర్ట్లో అడ్డుగా ఉంది, అదో గొడవ. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని మీరు బాగా గుర్తెరగండి. మీరు గ్రహించలేని గొప్ప కార్యాలు జరగాలి అంటే, అసలు ఈ సిలువ వార్తను చూస్తున్న పౌలు అంటున్నాడు, సిలువే నాకు శరణ్యం, సిలువే నాకు ఆధారం, సిలువను బట్టే నేను అతిశయిస్తాను, నాకు ఈ లోకం అంతా కూడా పెంట 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 అన్నాడు. చాలామంది యెరూషలేముకి వెళ్ళిన వారందరూ కూడా అక్కడ సిలువలు ఉంటాయి, అలా జారేసి అవి ఎత్తుకుని ఫోటోలు తీయించుకుంటారు. ఏం చదండి, వాక్ష్యమనే సిలువను ప్రతి దినమును తన్ను తాను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకోవాలని పౌలు చెప్పాడు. అంటే కరసిలువా కాదు, సువార్త అనే సిలువ, శ్రమలనే సిలువ, బాధ్యత కలిగిన సిలువ, కృపను లోకానికి సాటే సిలువ, అజ్ఞానులు జ్ఞానులుగా మార్చే సిలువ. ఆ సిలువలోనికి నువ్వు రావాలి, అప్పుడు నీకు విలువ. అంతవరకు అయితే నీకు విలువ తెలియదు. అర్థం చేసుకుని ఆత్మీయంగా వర్ధిల్దాం. లోకంలో సిలువ అంటే ఇక్కడ అంటున్నాడు అనమాట, నేను లోకంలో దేన్ని బట్టి అతిశయించటం లేదు, కానీ నేను అతిశయించేది కేవలం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేనున్నాను, ఈ మందిరాన్ని బట్టి అతిశయిస్తున్నానేమో. మందిరాన్ని బట్టి అతిశయించట్లేదండి. ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ మందిరం ఇంకొక 1-2 సంవత్సరాలు కానీ పూర్తి అవటానికి సహాయం చేయను. ఆయన అతిశయించడం లేదు, కానీ ప్రభు నామము అతిశయించబడాలి అని మందిరం, ఈ దీవెన మందిరం కట్టడానికి ప్రభు దర్శనాన్ని బట్టి మేము ఆనందిస్తాం. మందిరము నేను కడతానని అతిశయించలేదు. మందిరము దేవునిది, మహిమ దేవునిది. ఆ మందిరమును చూసి అనేక మంది ప్రభు నామాన్ని అతిశయించాలని నేను ఆశపడుతున్నాను. కానీ నాకు అతిశయవద్దండి. అలాంటి అతిశయిస్తే నాకు దూరమగును గాక. ఇక్కడ పౌలు అంటున్నాడు అన్నమాట, నా అతిశయం అంతా కేవలం ఏంటంటే ప్రభు ప్రత్యక్షతల యందు అంటాడు వేరొక చోట, కానీ ఇక్కడ సిలువను చూసే నేను అతిశయిస్తున్నాను. అందుకే భక్తుడు పాడాడు, సిలువేనా శరణాయరే. ప్రతిదినమును సిలువ గురించి పాడాలి, సిలువ గురించి కన్నీళ్ళు కార్చాలి, సిలువ నామస్మరణ చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే కొంత పూసలిచ్చుకునేలాగా గడుపుతూ ఉంటారు. అది కాదు, క్యాథలిక్ భక్తి కాదు, ఆ భక్తి కాదు, ఈ భక్తి కాదు. మనసారా నువ్వు సిలువను ధ్యానించాలి. సిలువ అంటే అడ్డకర్ర నిలుపకర్ర అని ఆనమాళ్ళు నీకు ఇచ్చాడు, కానీ సిలువ అనగా యేసు త్యాగము, సిలువ అనగా పాపమును నాశనము చేసేది, సిలువ అనగా పరలోకపు బాట. ఈ సిలువ అనే అనుభూతిలోనికి, నీడలోనికి నువ్వు రావాలి. పౌలుకున్న అతిశయం కేవలం సిలువే, ఇంక ఏవి నాకు ఉండకూడదు, ప్రతిదీ నాకు దూరమగును గాక అనుకున్నాడు. నా ప్రభుకి మహిమను కలుగును గాక. మొదటి మాటలో మీకు అర్థం అవ్వాలి, ఇది సిలువను గూర్చిన బోధ. దీని యందు గ్రీకు దేశస్తులు జ్ఞానాన్ని కోరితే యూదులు చూచిక్రియలు అడుగుతున్నాడు. ఈ రెండింటికి అతీతమైంది అని తెలుసా? సిలువ వార్త. ఈ వార్తను కొన్ని సంవత్సరాలుగా 27-28 సంవత్సరాలుగా ఈ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాం. అనేక మంది ప్రజల వెలుగులో రావడానికి దేవుడు కృపనిచ్చాడు. బందీ గృహంలో ఉన్నవారు విడుదల, శత్రువు చేతిలోంచి ఉన్నవారు విడుదల, శాపంలో ఉన్నవారు విడుదల, మరణపు ముచ్చువు కోనకు దగ్గరైన వారికి దేవుడు ఇంకా ఆయుష్ ఇచ్చి వాళ్ళు నిలబెట్టి నడిపించిన కృప. సిలువ నీడే నీకు విలువ. దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దామా?
మరొక మాట చూద్దామా. సిలువ నిన్ను సమాధానపరుస్తుందట. సిలువ నీకు సమాధానాన్నిస్తుందట. సిలువ నీకు సమాధానాన్నిస్తుందట. ఎఫెసీ పత్రిక చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా నేను చెప్తాను. రేపు శనివారం కదా, రేపు కూడా ఉపవాస ప్రార్థన. ఆదివారం యథావిధిగా మధ్యాహ్నం 1 గంట నుంచి లైవ్ కంటిన్యూ అవుతుంది. రాత్రికి మళ్ళీ వర్తమానం ఉంటుంది. వేకువని పిల్లరా కృపా వాగ్దానం. పిల్లరా ఇది నీకు ఒక దీవెన, ఇది నీకు ఒక వరం. కృపా వాగ్దానం అంటే కొందరికి ఇంకా రుచి చూడలేదు. రుచి చూసిన వాళ్ళు పిల్లరా దాని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. మొన్న 30వ తారీఖున 6 నెలల 30వ తారీఖున ఒక అమ్మ ఫోన్ చేసి, ఈరోజు ప్రభు మా ఇంట్లో ఉన్నాడండి, ఈరోజు కృపా వాగ్దానంలో మా పిల్లలు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు మీరు కూడా బ్లషింగ్ మాటలు పలికారు. నేను చూసానా దేవుని ఆత్మ ఏ టైంకి ఎలా మాట్లాడుతుందో. ఆ కుటుంబం అంతా సంతోషించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కుటుంబాలు సంతోషంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అని మనం ఆశపడదాం. ఆత్మీయంగా మరొక మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దామమ్మా. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఆయన ఏమై ఉన్నాడట? సమాధానకారకుడు. కారణం ఎవరు వాళ్ళు? విభేదం ఎవరికి ఉంది? ఒక కులం అంటే ఒక కులానికి పడదు, ఒక మతం అంటే వేరొక మతస్థులకు పడదు, ఒక రాష్ట్రం అంటే వేరే రాష్ట్రం వాళ్ళకి పడదు, ఒక దేశస్థుడు అంటే ఒక దేశస్థుడు పగ, ఒక గోత్రం వాడు మరొక గోత్రం మీద కక్ష. విధిరూపకమైన నిబంధనలు వాళ్ళకి వాళ్ళు రాసేసుకున్నారు. రాజ్యాంగాలు వాళ్ళకి వాళ్ళే రాసేసుకొని, ఆడు మంచోడు కాదు, వాడు దుర్మార్గుడు, చెప్పులు కుట్టేవాడు మనవాడు కాదు, వడ్రం పని చేసేవాడు మనవాడు కాదు, మనం అంతా తెల్ల బట్టలు వేసుకొని చాలా చాలా ఇలా ఉందాగా ఉంటాం. మనమే అగ్రజాతి వాళ్ళు, మనమే ఓసీలు, మనమే ఓసీలు గోసీలు అయిపోయారు. కడకి నీకు నీవే పెట్టుకున్నావు ఇవన్నీ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఒక మాట చూస్తారా మనసుంటే? 14వ వచనం మొదటి నుంచి, క్రీస్తు రక్తము వలన ఆయన మన ఉండి మీకును మాకును ఉండిన, అది మీకును మాకును అంటే ఎవరో కొన్ని వర్గాలు ఉన్నారు అక్కడ ఇక్కడ ఎక్కడ ఎప్పుడు రకరకాల పరిస్థితులు. స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభుతో నడవాలి. దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. మన దేవుని వైపు చేతులెత్తాలి. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. లేకపోతే దూరస్తులమే కదా, లేకపోతే విముక్తి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు అంటే రానివాడు. అయ్యా మీకు తెలుసా, ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతాను నేను. నాకు 10 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు అంటే 52 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. పనివాడు బావిలో నీళ్లు తోడుకుంటాకలేదు. ఎంత దాహం వేసినా వాడు ఇలా చూస్తూనే. ఆ బావి యజమానుడు వచ్చి బావిలో నీళ్లు పోసి ఆడు పోస్తే అంటకుండా ఇలా ముట్టుకోవాలి. ఇంకా వెనక్కి తీసుకెళ్ళా ఆ కాలంలో స్నానం చేసి ఆ తడితో వస్తున్న వారికి ఎదురొస్తే అంటారా అని చుంట, ఒరే పెంట అని తిట్టి ఆ నీళ్లు పారబోసుకుని వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళి మళ్ళీ ములుగు నీళ్ళు తెచ్చుకున్నారు.
అబ్బో, ఇలాంటి ఎన్నని చెప్పను మీకు. మరి మీ ఇంట్లో కాయగూరలు తింటున్నావు, మరి అవి పండించుడు ఎవడో? అంటరానివాడా చుంట ఎవరో నీకు తెలుసా? మరి నీకు వస్తున్న ధాన్యం, బియ్యం, కొర్రలు, గోధుమలు, కాయగూరలు, నిత్యావసర వస్తువులు, నీవు నివసిస్తున్న ఇల్లు, నువ్వు ఉన్న నివాసం చేస్తున్న రూమ్, ఇవన్నీ పనిచేసిన వాళ్ళు ఎవరో తెలియక అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానం. విధిరూపకమైన ద్వేషము, విధిరూపకమైన ఆజ్ఞలు, విరుద్ధమైనవి అని దాని అర్థం. మనుషులు నియమించుకునే కట్టడలు ఇంతేనండి. రండి బయటికి. శిలువార్త నీకు అర్థమైతే నీ ఎదురున్నవన్నీ కూడా యేసు నామములో శిథిలమైపోవును గాక. ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన చేయబట్టుకుని లేవనెత్తే స్థితి, నీ పరిస్థితులు మార్చగల మహనీయుడు నా యేసయ్యా. హల్లెలూయా. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. దేవునికి స్తోత్రం. ఈ పాట నేను పాడుతున్నప్పుడల్లా సుధాకర్ అనే జ్ఞాపకం వస్తాడు, సుందరక్క అని. వాళ్ళు రాశారు, పాడారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు బాపట్లలో. గజ్జి దొంగలు, మగోడు కాదు, ఆడోళ్ళు దొంగలు, మగోళ్ళు దొంగలు, పిల్లల దొంగలు, పెద్దోళ్ళు దొంగలే, మనవల దొంగలే, మనవరాళ్ళ దొంగలే, మాంగారు దొంగోడు, అత్తగారు దొంగోడు. ఇప్పుడు ఏదన్నా పెళ్లి చూపులకు వెళ్ళామనుకో, అమ్మా మీరేం చేస్తారంటే, మా ఆయన గారు అండి మున్సిపల్ ఆఫీస్లో జాబ్ అండి. అలాగా అమ్మా. మీ అల్లుడు గారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆయన ఏం చేస్తారు? డాక్టర్ అండి. ఈయనేమో లాయర్ అండి. ఇలా చెప్తారు. అదే టోస్ట్ ఫారం చేసామని పోయారు అనుకోండి, ఒరే మీ ఇంట్లో ఎన్ని తరాల నుంచి దొంగతనాలు చేస్తున్నారా? ఒరే సుబ్బుగా చెప్పు అంటే, మా 3 తరాలు 4 తరాలు దొంగతనాలు చేస్తాం. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చామంటే, చెప్పడం కష్టం అంటే అది ఘనత. అది ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వస్తే అంత ఘనత. ఎక్కడ? టోస్ట్ పరంలో దొంగలు. ఎన్ని తరాల నుంచి వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారో అది ఘనత. వాళ్ళ పెళ్ళిళ్ళు అవి మాట్లాడుకుంటారట. ఈ ఇతర పిల్ల అమ్మగారు, ధవళేశ్వర అమ్మగారిని అనుకోండి, వాళ్ళందరూ ఉద్యోగాలు లేకపోతే సేవలు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మొన్న ఒక ఆయన అంటున్నాడండి, మా అబ్బాయి అండి 21 లక్షలు పెట్టి కారు కొన్నాడండి, 2 కోట్లు పెట్టి స్థలం కొన్నాడండి. అబ్బా, ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. లోకంలో అందరూ గొప్పలు చెప్పుకుంటే ఇక్కడ పౌలు భక్తుడు ఒక గొప్ప చెప్తున్నాడు. ఏంటో తెలుసా? సిలువ విధిరూపకమైన పత్రాన్ని సింపివేయగలిగిన సమర్థత కలిగిన సిలువ. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కుట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి ఏకము చేసింది. స్తోత్రం. నీ గొప్పలేం ఉపయోగం రా? అసలు శిస్రైన గొప్ప ఏంటండి? మనుషులందరూ ఒక్కటే, పురుషుడు స్త్రీ అంతే. మనుషులందరూ ఒక్కటే, దైవ స్వరూపాలు వీరందరూ. కుల మత భేద వివిక్షతలు కలిగిన ఈ ప్రజలందరూ పెట్టుకుంటున్న ఈ పాపపత్రాన్ని సింపేశాడు. స్తోత్రం. బావిలో నీళ్లు తాగిపోతాం, ఇప్పుడు కుదరదురా బాబా, ఆయన నీళ్ళకి సంతకం పెట్టాలి ఇప్పుడు నీకు. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ప్రభుని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనకేమిచ్చాడట? సమాధానము. నాకు కావలసింది తన సిలువ వలన అవిధేయతను సంహరించి, 16వ వచనం, అవిధేయతను సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
సిలువ ద్వారా మనకి ఏం దొరికింది ఇప్పుడు? సమాధానము. సమాధానం అంటే అంతకుముందు ఏమి లేదు, ఇప్పుడు సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, నెమ్మది లేదు. ఒకరిని చూసి ఒకరు కొంచెం అపహాస్యంగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆత్మ మన దగ్గరికి మేఘం వల్ల ఆవరించిందో, ఆయన వార్తలోకి మేమేకమేమో, మనకి ఏం దొరికిందంటే సమాధానం. సమాధానం. చాలా విషయాలు వీలైనప్పుడల్లా మళ్ళీ చెప్పడానికి ఇష్టపడతాను. శుక్రవారం, శనివారం ఉపవాస ప్రార్థనలు. సిలువే మనకి విలువ. ఈ విలువ కలిగినది మనకి రెండోది సమాధానం. ఒకటేమో వార్త, రెండేమో సమాధానం. ఈ సమాధానాన్ని మనం సొంతం చేసుకుందాం. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానము లేని సమయమున సమాధానమని పై గాయాలు కడుతున్నారు చాలామంది. అది నా ప్రభుకి ఇష్టమైంది కాదు. ఇర్మియా ప్రవక్త అది కరెక్ట్ కాదు. గాయాలు కడగండి, గాయాలు కట్టండి, అప్పుడు రోగం తగ్గుతుంది. దేవుని సన్నిధిలో పిల్లరా, మన వివేకము కలిగి దేవునితో సమాధానం సొంతం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము పక్కనే 3:18 ఉంటుందండి అమ్మా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కొడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సునుంచుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట చదువుతున్నప్పుడు పునరా కొంచెం అవమానకరంగా లేదా? ఎవరట వారు? పౌలంతిగా చెప్పాడు 17వ వచనంలో, సహోదరులను మీరు నన్ను పోలి మేము మీకు మాదిరయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అక్కడ నెహెమ్యా దేవుని మందిరం కట్టాలి, గోడ కట్టాలి, ఆ యెరూషలేము అంతా పాడు దెబ్బకున్నది బాగు చేయాలంటే అక్కడ అడ్డొస్తున్నారు. ఇక్కడ నా యేసయ్య ఆయన పనిచేస్తారు, ఇక్కడ అడ్డొస్తున్నారు. పేతురు, యోహానులు అద్భుతాలు చేస్తున్న ఇక్కడ అడ్డొస్తున్నారు. ఇప్పుడు లోకంలో ఆర్ఎస్ఎస్ వారు అడ్డుపడినాను. కరుణాకు అడ్డుపడి వెళ్ళి సెకండ్ వేకి అడ్డుపడు, థర్డ్ వేకి అడ్డుపడు. అంతగా నాన్న లోకం ఎలాగుంది, జాగ్రత్త. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని. ఎవరు వీరు? భక్తిహీనులు. భక్తి తెలిసి దైవము గురించి ఎరిగి దైవత్వానికి అడ్డుగోడలుగా ఉంటున్నారు. జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితంలో నష్టపోతారు. మీ ఆత్మీయ జీవితంలో కృంగిపోతావు. నీ ఆత్మీయ జీవితం పతనమైపోద్ది. దేవుని శిలువకు విధేయుడు కావాలి. దేవుని శిలువకు సాగిలపడాలి. దేవుని శిలువ ఎదుట నీవు మోకరించాలి. శిలువకు నీవు ఆటంకంగా ఉండకూడదు. మనకు తెలుసు లూకా సువార్త 23వ అధ్యాయంలో 3 శిలువలు ఉంటాయి వరుసగా. ఎన్ని శిలువలండి? 3 శిలువలు ఉంటాయి. ఒకటి మధ్యలో శిలువ, పెద్ద శిలువ. ఆ శిలువ యేసై శిలువ. ఆ శిలువ స్పెషల్. తల మీద ఏముంటుంది? ముండ్ల కిరీటం ఉంటుంది. పక్కన్న 2 శిలువలు ఉన్న వాళ్ళకి ఏముండదు? ముండ్ల కిరీటం ఉండదు. పునరా ఈ మధ్యలో ఉన్న ఆయనకి ఊదారంగు వస్త్రం ఉంటుంది, వాళ్ళకి ఉండదు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నాగల సాల్వల చీల్చబడి ఉంటాయి, వాళ్ళకు ఉండదు. దాహం అంటే సేదు రసం ఇస్తున్నారు ఆయనకి, సోపు, వాళ్ళకి ఇవ్వరు. ఈయనెవరంటే ప్రవక్త.
ఈయన ఎవరంటే నెరవేర్పు జరిగించేవాడు. ఎవరంటే ఈయన లోకరక్షకుడు. ఈయన ఎవరంటే నిజమైన శిలువకు విలువ తెచ్చేవాడు. ఆ పక్కన్నోడు అంటాడు ఆడు కొంచెం సచ్చేటప్పుడు కూడా పోకిరి మాటలు, పొగరమూతి మాటలు పోవు కొంతమందికి. ఆడు అన్నాడు, ఇదిగో నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించొద్దాం. అర్థమవుతుందా నీకు? మాట్లాడవేటి అలాగా? ఈయనేమో మాట్లాడు సిలువలో దుర్మార్గుడు ఏస్తున్నాములో యెహోవా నామములో అంటే పోతాడు. వీడు అసలు మాయమైపోతాడు, సిలువే మాయమైపోద్ది. కానీ ఈ సిలువుకి విలువ ఉండదే. క్షమించేవాడు, సమాధాన పరిచేవాడు. దేవునికి స్తోత్రం. ఏది అడ్డుగా ఉందో దాన్ని కూలగొట్టడానికి వచ్చాడు. మహామహిమను విడిచి అసలు విషయం ఎదురా బాబా. శిలువ ద్వారా మరణాన్ని జయించడానికి వచ్చిన మహనీయుడు. మనకు సంధి చేయడానికి వచ్చాడు, సమాధానపరచడానికి వచ్చాడు. ఆ మార్గంలోకి ఎక్కిపోవటానికి అడ్డుగా ఉంటున్న ప్రతిదీ తొలగించడానికి వచ్చి మార్గాను సరళము చేయడానికి వచ్చిన మహనీయుడు. ఆడు అంటాడు కదా ముర్రంబివాడు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. లేదా నువ్వు దేవుని ఎవరు లాజర్ని బతికించాను నువ్వు బతికించుకోలేవు. బాబోయ్ నీ గురించి ఇంటే అల్లిపోయాం మేము. ఇలాంటి భూమి పుట్టేకి ఎక్కడ జరగలేదు. యేసుబాబు అంటే యేసుబాబు ఇన్ని అద్భుతాలు చేసేస్తున్నాడు అని మేము అంటే, నువ్వు ఒకటి కూడా చేయబెట్టయ్యా బాబు అని వాడు జుట్టు పీకేసుకుంటున్నాడు. ఈయన పోనీ ఒక మాట మాట్లాడచ్చు కదా, షటాప్ అనొచ్చు కదా. అంటలేదు, ఏమని అస్సలు మాట్లాడతలేదు. పోనీ చూస్తున్నాడా, చూస్తలేదు. వింటున్నాడా, అన్నీ తెలుసు ఆయనకి. వెంటనే కుడివైపునున్నవాడు, రేయ్ దుర్మార్గుడా నోరుమోయ్, మనకైతే ఇది తగును, ఇది మనకైతే తగును. ఆయన నీతిమంతుడురా, ఆయన మహామహిమను విడిచి వచ్చిన దైవ కుమారుడు. ఇదైతే మనకు తగును. మనం పాపాలు చేసాం, దొంగతనాలు చేసాం, నీచమైన పనులు చేసాం. ఆ మహనీయుడితో పాటు ఆ పక్కనుండే భాగ్యం ఇచ్చాడురా మనకి. హల్లెలూయా. కుడివైపున్నోడు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎడవైపున్నోడు గర్దిస్తున్నాడు. మనము కూడా ఇదే శిక్షా విధిలో ఉన్న జ్ఞానం లేదా నీకు? ప్రభా క్షమించయ్యా. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కావట్లేదు. క్షమించు అంటే మెల్లగా అతని వైపు చూశాడు. వాడిలోంచి ఏమొస్తుంది? ఎదరవారి కొరకు క్షమించే మాట వస్తుంది. ఓహో, సిరినవ్వు ఏంటి? ఒళ్ళన్ని గాయాలతో, ముండ్ల కిరీటంతో, పక్కలో బెళ్ళింపోటు, కొరడా దెబ్బలు, ఎండ బగబాగా, కాళ్ళు నిండా గాయాలు, మరణానికి దగ్గర అయిపోతే చిరునవ్వుతో ఇలా చూస్తున్నాడట. స్తోత్రం. ఆడు ఆ కుడివైపున్న దొంగ, ఆ సిలువలో ఏలాడుతున్న కుడివైపున్న దొంగ ఆయన చూసి, ఏంటి ఇంత బాధలో, ఇంత శ్రమలో మమ్మల్ని తాళ్ళుతో కడితేనే మేము తట్టుకోలేకపోతున్నాం. అరచేతుల్లో మేకల, కాళ్ళలో మేకల, ముండ్ల కిరీటమా, ఒళ్ళన్ని పచ్చిబుళ్ళడి గాయాల, నా వంక చూస్తావా, నవ్వుతావా నన్ను చూసి? ఎంత జాలయ్య అనేది, ఎంత ప్రేమ ప్రభా అని తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు, వ్యాకులు పడుతున్నాడు. ఆయన చూపు చూసి, ఆయన ముఖ వెలుకను చూసి సహించలేక భయపడిపోతున్నాడు. గడగడ గడగడ గడ వణుకుపోతున్నాడు అన్నమాట. కారణం ఆ సిలువలో విధిరూపకమైన పత్రాన్ని చింపివేస్తాను, దాన్ని రద్దు చేస్తానంటానికి కుడివైపున్న దొంగతో అంటున్నాడు అనమాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆహా,
ఎంత శ్రేష్టమైన మాట, ఎంత విలువైన మాట. గ్రహింపలేని వాడు అక్కడే ఉన్నాడు, గ్రహించగలిగిన వాడు అక్కడే ఉన్నాడు. వెంటనే అనేకులు క్రీస్తుకు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎవరు? ఆ సిలువలో ఉన్నవాడే శత్రువుగా నడుస్తున్నాడు. చాలా లోతుకెళ్ళాలి, సమయం మనం కొంచెం అవగాహనతో ముందుకు మనం సాగుతాం. కానీ ఇదిగో ఈడున్నాడు చూసావా, మేము మీకు మాదిరయ్యున్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి అనేది వీడికి అర్థమయ్యింది. సిలువలో విలువ ఉందని వీడికి అర్థమైంది. సిలువలో వేలాడుతున్నాడు క్షమించే దేవుడని అర్థమైంది. కాబట్టి వాళ్ళని క్షమించి క్షమాభిక్ష పెట్టి, అమ్మా ఏమంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు ఈ శ్రేష్టమైన సమయం, ఈ అమూల్యమైన సమయం, ఈ ఆశీర్వాదకరమైన సమయంలో సిలువ నీకు విలువనిస్తుంది. ప్రియ స్నేహితుడా, 3వ మాటను మనం జ్ఞాపకం చేస్తాం. 1, సిలువ వార్త. సిలువ వార్త. ఆ వార్త పిల్లరా జ్ఞానులకి ఏమో ఎర్రితనంగా ఉంది, యూదులకేమో పిల్లల ఆటంకంగా ఉంది. కానీ మాకైతే అది దేవుని శక్తి. 2, విధిరూపకమైన పత్రాన్ని రద్దు చేసి మమ్మల్ని ఉభయలను ఏకపరిచి సమాధానమే సిలువ. 3 చూద్దామా? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం భాగం చూద్దామా? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనయు 19 ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనయు ఆయన సిలువ రక్తము చేత ఆహా సంధి చేసి ఓహో ఆయన ద్వారా సమస్త సిలువ రక్తము చేత సంధి చేసి. అబ్బా, సిలువ రక్తము ఏదేదో కోడెల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం, నీకు నచ్చిన రక్తం, నాకు నచ్చిన రక్తం, దెబ్బలాడుకున్న రక్తాలు, కార్చుకున్న రక్తాలు కాదు. సిలువ రక్తము. ఏమిటా సిలువ అనగా పిల్లరా, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల యొక్క సాదృశ్యమైన రక్తము, లోక పాపములు మోసుకొని పోవు దేవుని రక్తము. ఈ మాట చదువుతున్నప్పుడు నా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని బాబోయ్, అబ్బా తండ్రి అని మొర్రపెట్టడానికి కారణం ఇదేనండి. భూమి మీద అంటే సరిపోను, కానీ ఎక్కడ చెప్తున్నాడు అమ్మా? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనయు. మనలేమో ఒకళ్ళతో ఒకళ్ళు సమాధానపరిచాడు. ఇప్పుడు ఆయనతో భూలోకము, పరలోకము, 3 మహిమలోకమును సమాధానపరుచుకుంటానికి శక్తివంతుడిగా మారాడు. స్తోత్రం. అందుకే ప్రతి మోకాలు ఆయన నామమును వంగాలి. ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యమైన వాడెవడో కనపడనందున ఏడుస్తున్నాడు. ఆ గ్రంథం ఇప్పుడకు ఆయన జయము నొందెను. బా స్తోత్రం. ఆ గ్రంథం ఇప్పుడకు ఆయన జయం పొందాడట. ఎక్కడ? సిలువలో. నొసళ్ళు ఇరుచుకోలేదు, కుట్టేస్తారు బాబాయ్ అనలేదు. ఆ మేకులు 4 మేకులు, సిలువ మేకులన్నీ 4 మేకులు, 4 దిశలు 4 మేకులు. కుడివైపు ఒక మేకు, ఎడం వైపు ఒక మేకు చేతులు వేసాడు. కాళ్లకు కింద కూడా 2 మేకులు వేయాలి. కానీ ఎన్ని మేకులు ఉన్నాయట? 3 ఉన్నాయట. ఒకటి ఏమైంది? వచ్చే దారిలో పడిపోయిందా? ఏమైంది అంటే దానికి ఒక పెద్ద హిస్టరీ చెప్పుకొస్తున్నారు భక్తులు.
దానికి కాదు అవునంటానికి వీల్లేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. మన వెంటనే ప్రభు చెప్పాడా, ఏయ్ ఏమయ్యా చేతులు మేకలేసి కాళ్ళు మేకలేట భయపడుతున్నావే? ప్రభువా, రాజుగారు ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే నా పీకి ఖండించేస్తారు, ఇప్పుడు నన్ను చంపేస్తారు. నాకు అర్థమైపోయింది. ఏమైందిరా నాయనా బాబు? భటులను అడుగుతున్నాడు, ఎవడవాడు? ఆ బంట్రోతులు ఒక రోజు వచ్చారే, ఆయన మాటలాడినట్లు ఎవరు ఎప్పుడూ మాటలాడలేదు అని సాక్ష్యం ఇచ్చారు. చూసావా? ఆ బంట్రోతులు ఒకడు గడగడ గడగడ ఒడుకు తేడుస్తున్నాడు. ప్రభువా, నీ మాటలు విన్నాను, నీ క్రియలు చూశాను, ఈ ఉద్యోగ ధర్మం నన్ను ఇలా ఏడిపిస్తుంది. నేను ఇప్పుడు కాదంటే నన్ను చంపేస్తారు. కానీ ఇప్పుడు రెండో శ్రమ వచ్చి పడింది. ప్రభువా, ఏంటి నాయనా? మేకెక్కడో పడిపోయిందయ్యా. 2 కాళ్ళలో 2 మేకలు వేయాలి, 2 చేతుల్లో 2 మేకలు వేయాలి, కానీ 3 మేకలే ఉన్నాయి. లేదు, 2 మేకలు వేసేయి. 3వ మేక 2 కాళ్ళలో దిగ్గొట్టు. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను. లేడు వినుటకైనను. అయ్యా, నీకు సాటి ఎవరు ప్రభు? మనుషులకై మరణమొందిన నీకు సాటి ఎవరు ప్రభు? మనుషులకై మరణమొందిన రక్తమిచ్చిరా వారి ప్రాణమిచ్చిరా దేవతలు వినుటకైనను. రక్తమిచ్చిరా వారి ప్రాణమిచ్చిరా దేవతలు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను. లేనే లేడు వినుటకైనను. లేనే లేడు వినుటకైనను. నీలాంటి త్యాగమూర్తులు ఎవరు? నీలాంటి సహించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే విశ్వములో సృష్టిలో ఎవ్వరూ లేరట. అందుకే ప్రభా, నువ్వు మాకు దొరకటం మాకు గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నాం ప్రభా. ఎంత చక్కటి సమర్పణ కలిగిన నా ప్రభు మనకు దొరికాడు. పరలోకమందున్న వాటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను, అంటే తండ్రి కోరిక కుమారుడితో నెరవేరాలి, కుమారునితో నెరవేరాలి, కుమారునితో నెరవేరాలి. పిల్లలా, నీవు నీ కుటుంబం మరి ఎలాగుండాలని ఆశపడుతున్నారు? పరలోకపు తండ్రి తన కుమారుడు లోకరక్షకుడిగా పంపి కార్యము సఫలం చేస్తే నీవు నీ ఇంటి వారు ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంగణంలో ఉండాలి, ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉండాలి ఆశపడుతున్నావు? అత్యాశక్తితో నీ కుటుంబం అంతా దైవ రాజ్య వారసులుగా మారాలి అంటే యేసు రక్తములో సంధి చేయబడాలి. ఇదే పుస్తకం 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే అనగా 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నత పొందగి ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువనకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మేకులతో సిలువను కొట్టి
దాని మీదన వ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా ఆ, దానిని ఎత్తివేసి ఆ, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. జీవింపచేసే రాజు. ఇదే మన నిరీక్షణ, ఇదే మన గొప్ప ఆధారం. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పిల్లారా, మహాదేవుని సన్నిధిలో మనందరమును కూడా విధిరూపకమైన పత్రం. నీ తలరాత ఎవడు మారుస్తాడురా? రాసేసాడు అప్పుడెప్పుడో, నువ్వు పుట్టకుండానే రాసేసాడు నీ కొరకు అని మనోళ్ళు ఈడెళ్ళి అక్కడ పక్కన కూర్చున్నట్టు చూసినట్టు చెప్పేస్తూ ఉంటాడు. పోనీ చెప్పింది కాదని వద్దులేండి మనం, కానీ నేను నిజమే, నీకు తలరాత అలాగుంది, నీకు శాపం ఏలినాడు శనిగాడు వస్తున్నాడు, నీ కూడా ఏవేవో జరుగుతున్నాయి. కానీ నా సన్నిధిలో 7 వారాలు ప్రార్థన చేయి, 7 దినాలు ప్రార్థన చేయి, నా వైపు చేతులెత్తు, నీ శాపాన్ని నీ కీడుని నేను తొలగిస్తాను, నీ విధిరూపకమైన పత్రాన్ని సింపేస్తాను, సజీవుల రాజ్యానికి వారసుని చేస్తాను నేను, నాతో కూడా నన్ను కూర్చుండబెడతాను. తల రాత కాదు, బ్రహ్మ రాత కాదు, లేదా శాస్త్రము రాత కాదు, అన్నింటిని మార్చగల సమర్థుడు నా ప్రభు ఒకడు ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చేతులెత్తు. ఆయన నిన్ను నన్ను మనందరినీ ఆ రాజ్యానికి నడిపించడానికి, మన సంధి చేయటానికి మనకి ఏం సిద్ధపరిచాడట? సిలువ. 3వ మాటలో మనం చూసినట్లయితే తండ్రికి అభీష్టం తన కుమారుని ద్వారా సంధి చేయాలని ఎవరికి ఇష్టమంట? తండ్రికి. ఎవరిని? కుమారుని ద్వారా అంటే లోకములను మనుషులందరినీ. మరి ఏమొడ్డు వస్తున్నాయి నీకు? నా రాతింతే, నా బ్రతికింతే, ఇంకా నేను బాగుపడతానా, నాకు ఈ బంధకాల నుంచి బయటపడతాను, ఈ శ్రమల నుంచి బయటపడతానా అని కృంగిపోతున్నావేమో. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వాడిని నేను పూర్ణ శాంతి కలగా చేస్తాను. ఎవరు బలహీనుడో వాడిని బలవంతులుగా చేస్తా. రా, మోకరించు, చేతులెత్తి ప్రభుతో సంభాషణ చేయటం మొదలుపెట్టు. నీ విధిరూపకమైన పత్రాన్ని కొట్టివేసి నీ బ్రతుకును విలువనివ్వటానికి ఆయన సిలువనే బోధలోనికి నువ్వు రావాలి. సిలువ నీకు విలువనిచ్చి నీ కుటుంబానికి క్షమాభివృద్ధిని కలిగించి, పునరా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాడికి వెర్రితనముగా ఉంటే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. జక్కయ్య రక్షించబడ్డాడు, అది అతనికి ఎలాగో చెప్పండి, దేవుని శక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాం అన్ని విడిచాడు, అది దేవుని శక్తిగా ఉంది. సిలువలో ఎడమవైపు దొంగకు అర్థం కాలేదు, వాడికి ఆ శక్తి ఎర్రితనంగా మాట్లాడాడు. కుడివైపున్న దొంగ ఆ సిలువ తన మనస్సును సాగిలపడేలా చేశాడు, వాడు పరదేశంలో చోటిచ్చింది. ఇప్పుడు ఆ సిలువే నాకు విలువ. ఆ విలువ కావాలంటే సిలువ వైపు చూడు. సాగిలి పడదామా? చేతులెత్తుదామా? మమ్రేలో అబ్రహాము సాగిలపడినట్లుగా నీవు కూడా దేవుని ఎదురు సాగిలపడు. మోషే అరణ్యములో సర్పములు కడుతున్నప్పుడు సిలువ నిలబెట్టాడు, సర్పముల శక్తి బలహీనమైపోయింది. యేసు సిలువనే వాక్యం వైపు చూడు. ఏదో సిలువ మెళ్ళ వేసుకుని తిరిగితే కాదు, ఏదో ఒక సిలువ కర్ర చేసుకుని అది విగ్రహం. నీకు జీవమునిచ్చేది దేవుని వాక్యం. ఈ సిలువ నీడలోనికి రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని మనం గనపడతాం. ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ శ్రేష్టమైన ఉపవాస ప్రార్థనలో నాన్న తండ్రి అబ్బాని మీరే కనికరించండి, మీరే కృప చూపించండి, మీరే జయమునివ్వండి, మీరే అద్భుతం జరిగించండి, మీరే సంధి చేయండి, మీరే కృప చూపించండి.
మీరే ఆదరణ కలిగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా. ఈ ఉపవాస ప్రార్థనలో ఉదయకాలం ఉపవాసంలో ఉన్నావా, లేదా సాయంకాలం ఉపవాసం, ఏ ఉపవాసంలో ఉన్నా ప్రభు నిన్ను ఉద్ధరించును గాక, నీ బ్రతుకు తీర్చును గాక, నీకున్న బంధకాలు విడుదల పొందును గాక. అవివేతే ఈ యొక్క నాయన విధిరూపకమైన పత్రాలు ఎన్నో నీకు అడ్డుగా ఉన్నాయి, నా ప్రభు వాటిని రద్దు చేయును గాక. పిల్లరా, పరలోకమందు కూడా నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను. భూమి మీద కోర్టు నీకు అడ్డుగా ఉందా, పోలీస్ స్టేషన్ సమస్యల, విధిరూపకమైన పత్రాల, లేదా నీ ఆస్తిని ఎక్కడ తాకట్లు పెట్టేవా, విడుదల కొరకు ప్రభుని అడుగు. ప్రభు వైపు చేతులెత్తు, ప్రభుని స్తుతించు, ప్రభుని గణపరచు. ప్రభువా నీవే నా శరణ్యమయ్యా, నీవే నా శరణ్యం, నీవే నాకు తోడుగా, నీవే నాకు అండగా, నీవే నా కొండగా. మాకు అసమాధానం తొలగించి సమాధానం, అధైర్యాన్ని తొలగించి ధైర్యం. కుడి వైపునున్న వాడు వ్యాఖ్యలు పడుతున్నప్పుడు చూసినట్లుగా, మేకలు దిగ్గొట్టేవాడు మేక పాడేసుకున్నప్పుడు జాలిపడినట్లుగా. ప్రభా మోషే నాయన దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. అటువంటి అనుభవాలు గుండా మేము ప్రయాణము చేయాలి, అటువంటి అనుభవాలు గుండా మా ప్రయాణం కొనసాగాలయ్యా. జయశీలి నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు వందనాలు. దైవ ప్రయోజనకరమైన దినాలుగా మమ్మల్ని చేసి నడిపించండి. నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ ప్రజ్ఞగల ఆత్మను మాకు దయచేయండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి, వారు ఉపవాసాలు అంగీకరించండి, వాళ్ళ కన్నీళ్ళు చూడండి. ఇంకా మా రాష్ట్రంలో, మా జిల్లాల్లో ఇంకా అక్కడ ఈ వైరస్ అనే మాట వినబడుతుంది ప్రభా. పూర్తిగా ఏ సునాములు తొలగిపోవును గాక. ఈ 7వ నెలలో నువ్వు అద్భుతం జరిగించాడు నాయన. ఈ 7వ నెల ఎంతో పండగ వాతావరణం, ఎందరో బాప్తిస్తాలు, ప్రభు బల్లారాధనలు, ఏవో దీవెన గ్రౌండ్లో నాయన హోలీ పండగ చేసేవాళ్ళం ప్రభా. 2 సంవత్సరాలుగా ఈ సంతోషం కోల్పోతున్నామయ్యా. మళ్ళీ ఎప్పుడు చూస్తాం, సహాయం ఇచ్చేయా. మా ఎడలు జాలిపడయ్యా, మా దేశం ఎడలు జాలిపడు. ఎందరో కొంత శక్తుల ద్రోహుల వల్ల ఈ శిక్షణ మా దేశం పంపి అర్థమవుతుంది బాబయ్య. సంఘ శక్తులు, మత శాంతవాదుల వల్ల ఈ లోకంలో ఇంత విపక్తులు దేవుని పిల్లల్ని నాశనం చేస్తున్నారు. నువ్వు చూసి సహించలేక ఏ పరిస్థితులు పంపించావు ప్రభా. మమ్మల్ని అనుకూలపరచండి, మమ్మల్ని చేయి పట్టుకోండి. మేకలు దిగ్గొట్టిన వాడు జాలిపడిన మాయడలు జాలిపడండి నాయనా. నీకు స్తోత్రం. విధిరూపకమైన పత్రాలు ప్రతి వారిది రద్దు చేయండి. పరలోకమందును భూమి మీద సర్వాధికారము కలిగిన దైవమా, నీ సహాయము కావాలి, నీ సన్నిధి కావాలి, నీ వెలుగు కావాలి, నీ మహిమ రావాలి. రాబా షాబాబాబాబా. ప్రతి బంధకాలు, ప్రతి కీడు, ప్రతి దోషం నా ప్రభు నామములో కొట్టివేయబడనుగా. ఆత్మ బలముతో, ఆత్మాభిషేకముతో బిడ్డలు నడిపించి నీ సాక్షులుగా వాడుకోండి. ఆదివారం నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకునే మనసు ప్రతి వారికి దయచేయండి. దేవుని సన్నిధిలో మనసు నిలుపుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆశ కలిగించిన ప్రత్యేక కాపుదల సన్నిధి జయమనివ్వండి. నాతో పాటు నైనా జెస్సీ ఏంజల్ చిన్న బిడ్డ అయినప్పటికీ ప్రభా స్తుతులు చెల్లించిందయ్యా. తెలుగు బిడ్డకి అంత స్పష్టంగా రాదు, ఇంగ్లీష్ మీడియం చదవటం వల్ల, అయినా సాధనం చేస్తుంది ప్రభా. కృపా మాధుర్య, తను చిన్ని పాశ్రమ గారు ప్రభా, నీ సేవకురాలు, ఇంకా కొంతమంది బిడ్డలు ఈ లైవ్లో కనెక్ట్ అవుతూ పనిచేస్తారు. కొంతమూరులో ప్రభా మధుబాబు ఈ లైవ్ వెళ్తున్నంచేపు వాక్యాన్ని పెడుతూ ఎంతో పరిచయం చేస్తున్నాడయ్యా. ఆ బిడ్డను దీవించండి. ఇంకా దీని కొరకు రవికిరణ్
విదేశాల్లో ఉండి 1వ తారీఖు తన జన్మదిన వేడుకలను బట్టి నేను స్తుతిస్తున్నాను. తను దీవించాడు. మరొకరిని సంవత్సరాలు అధికముగా దయచేయండి. ప్రత్యేక కాపుదలు ఉంచండి. 7వ నెలలో తప్పగా పరిశుద్ధ బల్లను సమీపించుటకు కృప దయచేయండి. అక్కడక్కడ బలహీనలు ఉన్నారు ప్రభు, వాటిని ముట్టు బాగు చేయండి. కోరిమిల రాజారావు గారిని అమ్మగారిని దర్శించండి. పూర్తి ఆరోగ్యం దయచేయండి నాయనా. నిన్నటి దినం చక్కటి డెలివరీ ఇచ్చావు, కుమారుని ఇచ్చావు. అగస్టిన్ తన భార్య జ్యోతిని దర్శించావు. అలాగే ప్రభా కొంతమంది లేత గర్భిణీ స్త్రీలు ఉన్నారు, కొందరు నెలలు నిండిన వారు ఇంకా ఉన్నారు. డెలివరీలో సహాయం చేయండి. ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నైనా నీ కుమార్తె తనకిచ్చిన నీ ఆ మనవరాల్ని ఉయ్యాలు వేసుకుంటున్నారు నాయన. ఆ సంతోషాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. వాళ్ళ బిడ్డను బట్టి శిరీష, క్రిస్టఫర్ ఫాల్, ప్రభా కిషోర్ ఫాల్, వాళ్ళకి ఇచ్చిన కుమార్తెని ఈరోజు ఉయ్యాలు వేసుకున్నారు నాయన. ఆ బిడ్డ దీర్ఘాయుష్మంతురాలుగా ఈరోజు కొందరు ఆత్మీయ పుట్టుక దినాన్ని బట్టి నీ బలిపెడిన రోజు ప్రార్థన చేయించుకుంటున్నాను నేను. వారితో మీ సన్నిధి తోడుగా ఉండును గాక. రక్షణ వస్త్రం మలినం పట్టకుండా కాపాడుకొను గాక. మరిన్ని శుభాలు జరిగి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రహస్త నామమున ఈ శిలువ వార్త అనేక మందికి శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయును గాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసునాము సంపూర్ణ విజయములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.